నమస్తే న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ఒక సెన్సేషనల్ న్యూస్ తో మీ ముందుకు వచ్చాం. మచ్చిర్యాల ఆర్టీసీ డిపో వద్ద ఇప్పుడు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. డ్రైవర్లు మద్యం సేవించారా లేక అధికారుల బ్రీత్ అనలైజర్ మిషన్లకే మత్తెక్కిందా? డిసిషన్ తీసుకుంటే పై ఆఫీసర్ దగ్గర ఇంకో డిసిషన్ తీసుకోమనండి. రెండు తీసుకొని కూర్చున్నాడు మాట్లాడండి. అట్లా కాదు ప్రధానికి రోడ్ ఎక్కుతాం ప్రధానికి చేస్తామంటే ఎట్లా? నేను ఆల్రెడీ ఏమంటే మాట్లాడాను సార్, సాయంత్రం మాటలు సార్తో మాట్లాడారు సార్. అంటే మీరు రోడ్డు కట్టబోతారా? ఏం లేదు సార్, తమాషాలో ఏమైనా ఉన్నాయి. ప్రతిసారి రోడ్డు కట్టం ఉంటాము, బస్సులు పోనీయమంటే ఏదన్నట్టు మా కానిస్టేబుల్కి ఏమైనా అవుతుంది పోతే కలుపుకుంటున్నా అడ్డం అంటున్నాడు ఏమన్నా అరెస్ట్ చేస్తారు కదా. ఇక్కడ ఇదే పడేయాలా? లేదు లేదు మేము చెప్పింది రాజ్యం అంటే ఎట్లా? మరి ఎందుకు అడ్డం అడ్డం ఏంటది? భద్రంగా రోడ్ అంతా జామ్ అయింది ఏమంటారు? ప్రసాద్ రోడ్ ఎక్కి అడ్డం ఉంటాం మేము, మాకు నచ్చకపోతే మేము కూర్చుంటామంటే ఎట్లా? ఉన్నతాధికారులు వర్సెస్ డ్రైవర్లు దారిన పోయే ప్రయాణికులకు శాపంగా మారిన ఈ తాజా వివాదం ఇప్పుడు అగ్గిరాజేస్తుంది. అవును, మీరు వింటుంది అక్షరాల నిజం. ప్రతిరోజు లాగే డ్యూటీకి వచ్చిన డ్రైవర్లకు మంచిర్యాల ఆర్టీసీ అధికారులు బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించారు. అయితే ఆ మిషన్ లో వచ్చిన రీడింగ్స్ చూసి అధికారుల మైండ్ బ్లాంక్ అయింది. ఏకంగా 56కు పైగా రీడింగ్ చూపించడంతో వెంటనే అలర్ట్ అయిన అధికారులు డ్రైవర్లను విధుల్లోకి ఎక్కనివ్వకుండా గేట్ వద్దే అడ్డుకున్నారు.
కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. అధికారుల తీరుపై డ్రైవర్లు కన్నెర్ర చేశారు. మేము చుక్క కూడా తాగలేదు. మహాప్రభో, మీ బ్రీత్ అనలైజర్ కి ఏదో రోగం వచ్చింది, అది పాడుపడ్డదా? ఇది కేవలం ఒకరిద్దరి సమస్య కాదు. టెస్ట్ చేసిన చాలా మందికి అదే రేంజ్ లో రీడింగ్స్ రావడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తుంది. ఏకంగా డిపో ఎదుటే బైఠాయించిన డ్రైవర్లు అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. తాము ఎలాంటి మద్యం సేవించలేదని, వెంటనే ఈ చెడిపోయిన మిషన్లను మార్చి తీరాల్సిందేనని డిమాండ్ చేస్తూ కథం దొక్కుతున్నారు. ఇక్కడ ప్రశ్నలు ఏంటంటే, డ్రైవర్లు చెబుతుంది నిజమా, లేక బ్రీత్ అనలైజర్లకే ఎర్రర్ వచ్చిందా? అధికారుల కళ్ళు గప్పేందుకు డ్రైవర్లు ఆడుతున్న కొత్త నాటకమా ఇది? అధికారుల పంతం, డ్రైవర్ల ఆందోళన, ఈ రెండు వర్గాల మధ్య ఇప్పుడు బలైపోతుంది మాత్రం సామాన్య ప్రయాణికులే. డ్రైవర్ల బైఠాయింపుతో మంచిర్యాల డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటికి రాలేదు. ఆర్టీసీ సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఏ క్షణాన బస్సు వస్తుందో తెలియక గంటల తరబడి బస్టాండ్లో పసిపిల్లలతో, వృద్ధులతో పడిగాపులు కాస్తున్న ప్రయాణికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తప్పు మిషన్దా లేక మనిషిదా అన్నది పక్కన పెడితే, నడి రోడ్డుపై ప్రయాణికులను నిలబెట్టిన పాపం మాత్రం ఖచ్చితంగా ఆర్టీసీ యాజమాన్యాన్ని. మరి ఈ విధానానికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది? ఉన్నతాధికారుల జోక్యం చూసుకుని కొత్త మిషన్లతో మళ్లీ టెస్టులు చేసే నిజాన్ని నిగ్గు తేలుస్తారా? వేచి చూడాల్సిందే. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని లైవ్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.